ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, కానీ ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ వేదన నుంచి విడుదల చేయగల స్థలం ఏదైనా ఉందంటే అది కేవలం మందిరం మాత్రమే. ఈ మందిరంలో దేవుడు నీతో మాట్లాడతాడు, మందిరంలో దేవుడు నిన్ను చూస్తాడు. మందిరంలో నువ్వు ఏ బాధ చేత వచ్చినా ఆ బాధ నుంచి నీకు విడుదల చేసే, సమాధానం అనుగ్రహించే దేవుడు నజరేయుడు. ఆయన నీతో మాట్లాడే స్థలం ఏదైనా ఉందంటే అది కేవలం మందిరం మాత్రమే. ఆయన నిన్ను చూసే స్థలం ఏదైనా ఉందంటే అది కేవలం మందిరం మాత్రమే. ఆయనతో సహవాసం చేసే స్థలం ఏదైనా ఉందంటే అది మందిరం మాత్రమే. అటువంటి మందిరాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేసేసి పని చేసుకుంటున్నారు. దేవుడు అంటే భయం లేకుండా, మందిరం అంటే భయం లేకుండా, సహవాసం అంటే భయం లేకుండా, ఐక్యత కలిగి దేవునితో మాట్లాడాలి. ఈరోజు దేవుడు నాకంటే ముందుకు వచ్చి ఉంటాడు, ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నేను మాట్లాడాలి, నాతో ఆయన మాట్లాడాలని ఆశ కూడా లేకుండా ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతాం అన్నట్టు ఉన్నారు చాలా మంది.